నేపాల్ వైపు నుంచి మౌంట్ ఎవరెస్ట్ ను ఒకే రోజులో ఏకంగా 274 మంది క్లైంబర్లు విజయవంతంగా అధిరోహించి ప్రపంచ రికార్డ్ సృష్టించారు. వాతావరణం అనుకూలించడంతో ఈ అరుదైన ఘనత సాధ్యమైందని నేపాల్ అధికారులు ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి ఇరాన్ యుద్ధ వాతావరణంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా వైరల్ అవుతున్నాయి. తన కుమారుడు బారన్ ట్రంప్ వివాహానికి హాజరవడంపై మాట్లాడుతూ, నాకు ఇరాన్ అనే సమస్య ఉంది. నేను పెళ్లికి వెళ్లినా వెళ్ళకపోయినా మీడియా నన్ను వదిలిపెట్టదు అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా రష్యా మరియు బెలారస్ దేశాలు తమ సంయుక్త అణు విన్యాసాల చివరి దశను పూర్తి చేశాయి. క్షిపణి కాన్వాయ్లు, అణు జలాంతర్గములతో రష్యా సైన్యం నాటో దేశాల సరిహద్దుల వద్ద బలాన్ని ప్రదర్శించడం అంతర్జాతీయ రక్షణ రంగంలో కలకలం రేపుతోంది. ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థలో మళ్లీ ఉద్యోగాల కోత ప్రారంభమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అభివృద్ధి చేసిన కీలక ఉద్యోగులను కూడా తొలగించడంతో ఎన్డీటీవీ H-1B వీసాలపై అమెరికాలో ఉన్న భారతీయ టెక్కీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు పెట్టిన భావోద్వేగ పోస్టులు లింక్డ్ఇన్, ఎక్స్ వేదికలపై విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఆఫ్రికా దేశాలైన కాంగో మరియు ఉగాండాలలో ఎబోలా వైరస్ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉందని WHO హెచ్చరించింది. ఒక ప్రయాణికుడు పొరపాటున కాంగో నుంచి విమానం ఎక్కడంతో ఆ విమానాన్ని కెనడాకు మళ్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు తమ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.